ఎవరైతే టీఎస్పీజీ సెట్ ద్వారా ఆర్ గేట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎంటెక్ ఆర్ ఎం ఫార్మసీ ఆర్ ఎంఆర్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి డీటెయిల్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. త్రూ యూజర్ గైడ్లో మనకు ఏ విధంగా ఎన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ప్రతి స్టెప్ తర్వాత ఏమేమి అప్లోడ్ చేయాలి, ఎలాంటి డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి డీటెయిల్గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఎలాంటి సర్టిఫికేట్స్, సపోజ్ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే దాంట్లో ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అండ్ వెరిఫికేషన్ పోయినప్పుడు ఎలాంటి సర్టిఫికేట్ లేకపోతే మీరు కాలేజ్కి వెళ్ళి ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు పొందాలి అన్నీ ఆ వీడియో కూడా చూసాను. ఈ వీడియో చూసిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఎలా ఉంటుంది ఈ వీడియోలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా వినండి. సో ఇది మనకు వచ్చేసి యూజర్ గైడ్ అండి. అంటే మనకు ఎవరైతే ఇప్పుడు 38 నుంచి అప్లై చేస్తారు కదా, సో 38 నుంచి అప్లై చేసేటప్పుడు మీకు లైక్ స్క్రీన్ ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ మనకు రిజిస్ట్రేషన్ తర్వాత ఏం అప్లోడ్ చేయాలి, దీని తర్వాత ఏమేమి అప్లోడ్ చేయాలో అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ 38 నుంచి లైక్ మెయిన్గా ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాతనే మీరు స్పెషల్ కేటగిరీకి వెళ్ళండి. సో వాళ్ళ కోసమే ఇది స్పెషల్గా చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు టీఎస్ పీజీ సెట్ 2024 అడ్మిషన్స్. సో అందరు దీంట్లోనే అప్లై చేయాలి. సో ఫస్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది లైక్ రిజిస్టర్ హియర్ అని. మీకు ఎప్పుడైతే 38 నుంచి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది, సో జస్ట్ రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 30th. సో 30th నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. సో మీరు సర్టిఫికేట్స్ వచ్చేసి 100 to 500 కేబీలో ఉండాలి రేంజ్. సో మినిమం 100 కేబీ ఉండాలి, మాక్సిమం 500 కేబీ ఉండాలి. ఏ సర్టిఫికేట్ అయినా పర్లేదు. ఇక్కడ చూడండి 100 to 500 అన్ని ఈ రేంజ్లోనే ఉండాలి. సో ఇక్కడ మనకు మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్. సో ఏమేమి అప్లోడ్ చేయాలో కూడా ఇక్కడ ఇస్తారు. సో ఇది చెప్పి టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ మనం అప్లికేషన్ ఎట్లా చేయాలనో అది చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎట్లుంటాయంటే మీరు సర్టిఫికేట్ ఎట్లా అప్లోడ్ చేయాలి. సపోజ్ ఇక్కడ చూస్తున్నారు ఇది కరెక్ట్ ఫార్మేట్ అండి. అంటే మీరు కలర్ జిరాక్స్ లో అప్లోడ్ చేయాలి. అంటే మీ యొక్క ఒరిజినల్స్ కలర్ లో వస్తాయి కదా, వాటిని మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఎవరికైతే లైక్ ఒరిజినల్స్ లేవో మీరు బ్లాక్ అండ్ వైట్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఏం కాదు, ఏదో ఒకటి అయితే పెట్టాలి కంపల్సరీగా. కలర్ జిరాక్స్ ఉంటే కలర్ జిరాక్స్ పెట్టండి, లేదు అంటే బ్లాక్ అండ్ వైట్ అని పెట్టండి, లేదా దాన్ని స్కాన్ చేసి కలర్ ప్రింట్ అంటే దాని కలర్స్ యాడ్ చేసి కూడా పెట్టొచ్చు. కానీ కొద్దిగా క్లారిటీ వస్తేనే అది పెట్టండి, లేదు అంటే నార్మల్ బ్లాక్ అండ్ వైట్ లో పెట్టండి, ఏం కాదు. సో ఇప్పుడు ఎలా మనం ఫొటోస్ తీయద్దు. ఎగ్జాంపుల్ మీరు స్కాన్ చేశారు, ఫోటో అనేది ఎగ్జాక్ట్ గా కనిపించాలి. ఎగ్జాంపుల్ ఇతను ఎట్లా పెట్టాడు క్లియర్ గా మొత్తం మీ పేరు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని. మీరు మొబైల్ తోని ఫొటోస్ తీయకండి, నెట్ షాప్ కి వెళ్ళి అన్ని స్కాన్ చేయించుకోండి, పోతే పోని పైసలు, కాకపోతే క్లారిటీగా కనిపించాలి. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మీరు చూడండి ఫొటోస్ అనేటివి మీ మొబైల్ ఫోన్ తో తీయకండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్ని ఇట్లా వస్తాయి కాబట్టి ఇవన్నీ అట్లా చేయకండి. పర్ఫెక్ట్ గా నెట్ షాప్ కి వెళ్ళి అన్ని స్కాన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా మీరు అప్లోడ్ చేయొద్దు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ అండి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి చూస్ రిజిస్ట్రేషన్ టైప్ ఉంటుంది. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైడ్ గేట్ స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ క్వాలిఫైడ్ జీప్యాట్ ఆర్ ఓన్లీ పీజీ సెట్ ఆర్ బోత్ క్వాలిఫైడ్ పీజీ సెట్ గేట్ ఆర్ బోత్ క్వాలిఫైడ్ పీజీ సెట్ జీప్యాట్. సో ఇందులో మీరు ఏది, సపోజ్ కొందరు గేట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, టీఎస్ పీజీ సెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. సో బోత్ వాళ్ళు క్వాలిఫైడ్ ఇన్ బోత్ పెట్టండి. లేదు నేను ఓన్లీ గేట్ క్వాలిఫై అయినంటే గేట్. కొందరు గేట్ రాసి టీఎస్ పీజీ సెట్ రాయని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు గేట్. లేదా మీరు ఓన్లీ జీప్యాట్ తోని క్వాలిఫైడా అలా. లేదు రెండిట్లో క్వాలిఫై అంటే బోత్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు టీఎస్ పీజీ సెట్లకు చెప్పాలి మీరు రెండు క్వాలిఫై అయితే రెండు పెట్టండి, లేదు అంటే ఒకటే పెట్టేసేయండి. సో ఇలా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏంది, ఇఫ్ ద ఎగ్జామ్ ఇస్ గేట్ ఆర్ జీప్యాట్ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి డిస్ప్లేడ్. ఈ విధంగా మనకు డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ మనకు మీరు గేట్ కానీ ఏదన్నా కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను.
సో ఈ వీడియో తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ పీడిఎఫ్ పెడతాను, లేదా వెబ్సైట్ లో కూడా ఉంటుంది. సో డీటెయిల్ గా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు క్యాండిడేట్ నేమ్. సో మీ 10th లో మీ ఒరిజినల్ నేమ్ ఎట్లుంటుందో అట్లా ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ మదర్ నేమ్ అండి. సో మదర్ నేమ్ కూడా 10th. నెక్స్ట్ ఇక్కడ గేట్ హాల్ టికెట్ నెంబర్. సో ఇది ఎవరికి గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నా ఫస్ట్. సో గేట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ టోటల్ గా ఎంటర్ అయ్యండి. గేట్ మార్క్స్. సో మీ యొక్క స్కోర్ కార్డ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అది ఎంటర్ అయ్యండి. సేమ్ గేట్ కి ఏ విధంగా ఉందో టీఎస్ పీజీ సెట్ కానీ జీప్యాడ్ కానీ అందరికి సేమ్ ఉంటుంది. ఇది ఒక్కటి కరెక్ట్ చెప్తాను, తర్వాత అన్ని ఫాస్ట్ చెప్పేస్తాను. సో ఇక్కడ గేట్ మార్క్స్, ఇక్కడ గేట్ టెస్ట్ కోడ్ అండి. సో ఇది సెలెక్ట్ చేస్తే మీరు కొందరు సివిల్ వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటారు, మెకానికల్ వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి కదా. సో మీరు ఏ టెస్ట్ కూడా అది ఇక్కడ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఎంటర్ అయ్యండి. లోకల్ ఏరియా రీజన్, హూ ఈజ్ లోకల్. సో ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో ఇక్కడ మన తెలంగాణ లోకల్ అని రాయండి. ఎవరైతే వేరే స్టేట్ వాళ్ళు ఉంటారో నాన్ లోకల్ వస్తారు, మీరు మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలి. నార్మల్ గా మన లోకల్ వాళ్ళకి అవసరం లేదండి, దాని బదులు ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కేటగిరీ. మీరు ఎస్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ కేటగిరీ ఇక్కడ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీకు ఈమెయిల్ ఐడికి వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ అయ్యండి. సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ కాబట్టి కరెక్ట్గా ఎంటర్ అయ్యాలి. నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ మీ జెండర్, గేట్ స్కోర్ అండి. సో మనకు ర్యాంక్ కార్డ్ లో ఉంటుంది గేట్ లో. నెక్స్ట్ గేట్ ఇయర్ ఆఫ్ పాస్. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ వచ్చేసి కొందరు 2001, 2024 ఉన్న వాళ్ళు, 23, 22 ఏదైతే బెస్ట్ స్కోర్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి, ర్యాంక్ కాదు, స్కోర్. సో ఇక్కడ చూడండి మనకు గేట్ స్కోర్, ఇందులో జస్ట్ మీకు ఏదైతే బెస్ట్ స్కోర్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. గేట్ ఇయర్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ దాంది 2023లో మంచి స్కోర్ వచ్చిందా, 2024లో వచ్చిందా అది. మైనారిటీ అండి. సో ఎవరైతే ఈ ముస్లిం, క్రిస్టియానిటీ, సిక్స్ వాళ్ళు ఉంటారో సెలెక్ట్ మైనారిటీ. సో మీకు సర్టిఫికేట్ లేకపోతే మీరు 10th క్లాస్కి వెళ్ళి మీరు ఎక్కడైతే చదివారో అక్కడ నుంచి ప్రూఫ్ తీసుకురావాలి, టీసీ కానీ లేదా సంథింగ్, మీరు మైనారిటీకి చెందిన వాళ్ళని తెచ్చుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ది కానీ మీ బ్రదర్ది ఎవరైతే రెస్పాండ్ గా కరెక్ట్గా ఉంటారో వాళ్ళది. ఆధార్ నెంబర్ ఎంటర్ అయ్యండి ఇక్కడ. నెక్స్ట్ క్రియేట్ లాగిన్ పాస్వర్డ్. సో మీరు ఏదో ఒకటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అది కూడా సింపుల్గా ఉండాలి, మళ్ళీ టఫ్గా పెట్టి మర్చిపోతారు. సో నార్మల్గా మీ నేమ్ ఉంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టి మీ నేమ్ 1 అట్లా సింపుల్గా ఉండాలి. సో ఇప్పుడు రాజు ఉంది అనుకోండి, క్యాపిటల్ RAJU 1 ఇట్లా చాలా మంది పాస్వర్డ్స్ కూడా తప్పు పోతాయి కాబట్టి నేను చెప్తున్నా, మీ నేమ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ 1 సింపుల్ గా పెట్టుకోండి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ అయిన తర్వాత పేరెంటల్ ఇన్కమ్ అండి. సో మీ పేరెంట్ ఇన్కమ్ ఎంత, 1 lakh బిలోనా, 2 lakh బిలోనా, 3 lakh బిలోనా అడుగుతుంది. సో 2 lakh బిలో ఉన్న వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది TSPT సెట్ ద్వారా. అదే గేట్ ద్వారా అనుకుంటే మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు, ఓన్లీ గేట్ స్కాలర్షిప్ వస్తుంది 12,400. అండ్ జీప్యాట్ వాళ్ళకి కూడా వస్తుంది 12,400. మిగతా TSPT సెట్, M Pharmacy, M.Tech కానీ M.Arc మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇది మనకు పేరెంటల్ ఇన్కమ్. సో ఇక్కడ మనకు ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే నెక్స్ట్ ఫామ్ మనకు మనం ఫిల్ చేసిన అన్ని ఈ విధంగా వస్తాయి. మీరు ఏమేమి ఫిల్ చేస్తారో ఇందాక చెప్పినవన్నీ, మీ నేమ్ ఇవన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడండి. ఇక్కడ చూడండి స్కోర్ ఇక్కడ ఎంటర్ చేశాడు, గేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాస్ ప్రీవియస్ 2023ది, ఇక్కడ మైనారిటీయా లేదా ఇవన్నీ మీరు చూడొచ్చు. సో ఇవి దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసే ముందే మీరు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా 1 to 2 times చెక్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ తప్పు పోతే, అవి బేసిక్స్ కాబట్టి ఒక్కొక్కసారి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉండదు. అందుకే మంచిగా లైక్ ప్రాపర్గా ఇవ్వండి డీటెయిల్స్ అన్ని. సో ఇఫ్ ద ఎగ్జామ్ ఈస్ PG సెట్, సో అది మన గేట్. సో గేట్ వల్ల ఏదైతే స్కోర్ మంచిగా ఉంటుందో దాని ద్వారా వేయండి. సో ఇప్పుడు PG సెట్ అండి. సో PG సెట్ ఒక ఫస్ట్ ఇక్కడ చూడండి లాగిన్ హియర్ ఉంది కదా, TSPG సెట్ హాల్ టికెట్ నెంబర్, ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ TSPG సెట్ ర్యాంక్ ఎంత వచ్చింది మీకు ఇది. నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది మనకు క్యాండిడేట్ నేమ్. సేమ్ మళ్ళీ మనకు జస్ట్ ఎగ్జామ్ పేరు డిఫరెంట్ పడుతుంది, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. గేట్ కానీ PG సెట్ కానీ సేమ్ ఉంటుంది ప్రాసెస్. క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియానా కాదా, కేటగిరీ, నెక్స్ట్ ఫాదర్ నేమ్, జెండర్, మైనారిటీ, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నంబర్, క్రియేట్ లాగిన్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఎందుకు స్పీడ్గా చెప్తున్నాను అంటే ఆల్రెడీ అందులో చెప్పాను, సేమ్ M Pharmacyకి PG సెట్ వాళ్ళకు గేట్ వాళ్ళకు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో అందుకే నేను ఫాస్ట్ చెప్పాను, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇంకొక డౌట్ రావచ్చు మీకు, మీరు
ఆ సిస్టమ్ ఏం అడిగింది, మీరు 2 క్వాలిఫై అయ్యారా, 1 క్వాలిఫై అయ్యారా? మీకు ఒకటే అప్లికేషన్ ఇవ్వాలి. గేట్ ద్వారా గానీ, పీజీ సెట్ ద్వారా గానీ. ఏదో ఒకటే అప్లికేషన్. మళ్ళీ 2 అప్లికేషన్‌లు గాదు. గేట్ క్వాలిఫై అయితే పక్కా గేట్‌తోని ఇవ్వండి. ఓన్లీ పీజీ సెట్ క్వాలిఫై అయితే ఓన్లీ పీజీ సెట్. ఓన్లీ జీపాట్, పీజీ సెట్ ఉంటే జీపాట్‌తోనే అప్లై చేసుకోండి. సో, ఇది మనకు ప్రాసెస్ అండి. సో, వెరిఫై అండ్ కన్ఫర్మ్. సో, మీరు అన్ని వెరిఫై చేసుకొని, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అన్నీ కొడితే మీకు ఓటీపీ వస్తుంది మీ రిజిస్ట్రేషన్‌కి. సో, రిజిస్టర్ హియర్. నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ ఇవన్నీ చూసుకొని జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ వస్తుంది. సో, మనకు ఇక్కడ ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నంబర్‌కి ఈమెయిల్ ఓటీపీ వస్తది. సో, ఇక్కడ మీరు కరెక్ట్ మొబైల్ నంబర్, కరెక్ట్ ఈమెయిల్ ఇస్తేనే మీరు వెరిఫై అయిపోతారు. సో, మొబైల్ నంబర్, ఈమెయిల్ కరెక్ట్‌గా ఇయ్యాలి. ఇవి ఇచ్చినంకడ మనకు ఓటీపీస్ రాలేవనుకోండి, ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం. సపోజ్ ఒక నంబర్ ఇచ్చి ఇంకొక నంబర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా! సో, అలా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో, వెరిఫై చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్‌కి, ఈమెయిల్‌కి ఓటీపీ వస్తది. అది వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో, పేమెంట్ ఉంటుంది. సో, నెక్స్ట్ ప్రాసెస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఫీ పేమెంట్. సో, ప్లీజ్ నోట్ డౌన్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడీ ఫర్ ద ఫర్దర్ రిఫరెన్స్. సో, మీరు ఏదైతే ఫీ పే చేస్తారో దానికి సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దాన్ని కూడా మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఫీ టు బి పేడ్. సో, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి ఎంత ఫీజు ఉంటుందో పే చేయాలి. సో, ఇది పే క్లిక్ చేశాక మీరు ఏదో ఒక క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గాని, ఇంటర్నెట్ గాని, క్యూఆర్, యూపీఐ, ఫోన్‌పే ఏది దాని ద్వారా మీరు పే చేయండి. అండ్ నెట్ షాప్‌కెళ్ళినప్పుడు మీరు నెట్ షాప్‌ది యూజ్ చేయకండి. ఎప్పుడైనా రీఫండ్ అవుతే మీ దానికే అవుతుంది కాబట్టి మీయే యూజ్ చేయండి. సో, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఫీ పే అయిపోయింది. యువర్ పేమెంట్ ఈస్ సక్సెస్‌ఫుల్ వచ్చిన తర్వాత మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో, క్లిక్ హియర్ టు కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో, ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌లో ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే, మీరు కంగారు పడకండి. ఎవరైతే లైక్ సర్టిఫికేట్స్ లేవో, ఏం లేవో నేను ఆల్రెడీ సర్టిఫికేట్స్‌కి సంబంధించిన వీడియో చేశాను. సో, దాంట్లో ఏం చేయాలి సర్టిఫికేట్స్ లేవో దానికి సంబంధించినయన్నీ అందులో చెప్పాను. సో, ఇప్పుడు జస్ట్ అందులో ఆ పీడీఎఫ్‌లో ఏమేమి ఎంటర్ చేయాలో వాటిని మాత్రం చెప్తాను. ఇప్పుడు చెప్తాను ఒక్క నిమిషం. సో, ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. సో, మల్టిపుల్ సబ్జెక్ట్ డీటెయిల్స్. ఇప్పుడు సపోజ్ మీరు గేట్ గాని, పీజీ సెట్ రాస్తారు కదా! ఇప్పుడు 2 క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా! మీరు దాని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి. హావ్ యూ అపియర్డ్ ఫర్ మల్టిపుల్ సబ్జెక్ట్ ఇన్ పీజీ సెట్, గేట్, జీపాట్. సపోజ్ 2 అప్లై చేసిన వాళ్ళు యెస్ పెట్టండి. యెస్ పెడితే మీకు పక్కా దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇయ్యాలి. ఇక్కడ చూడండి. అదర్ సబ్జెక్ట్స్ లైక్ జీపాట్ గాని, గేట్ వాళ్ళు ఇక్కడ మీరు గేట్ తోని క్వాలిఫై అయితే గేట్, లేదంటే జీపాట్ స్కోరు. సో, ఫస్ట్ మీరు గేట్ తోని అప్లై చేసుకుంటారు. గేట్ గేట్ అండ్ పీజీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు. దాని తర్వాత పీజీ సెట్ డీటెయిల్స్ ఇయ్యాలి. సో, ఇక్కడ పీజీ సెట్ లైక్ హాల్ టికెట్ నంబర్, ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది. సో, ఇక్కడ మనం క్లిక్ చేస్తే అయిపోతుంది. మనం జస్ట్ యాడ్ చేయాలి. సో, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత వాటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మనము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతే. కానీ మీ యొక్క కౌన్సిలింగ్ మొత్తం ఒకే ఎగ్జామ్ మీద ఉంటుంది. ఐదర్ పీజీ సెట్ ఆర్ గేట్, ఐదర్ జీపాట్, పీజీ సెట్. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదైతే ఎగ్జామ్ ద్వారా అప్లై చేశారో, పీజీ సెట్ అయితే పీజీ సెట్, గేట్ అయితే గేట్. సో, ఇక్కడ చూడండి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అప్లోడ్ స్కోర్ కార్డ్ అండి. సో, ఇక్కడ స్కోర్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఇది కూడా మనకు క్లారిటీగా ఉండాలి ఫోటో. సో, సైజ్ వచ్చేసి 500 కేబీ, అంటే 100 కేబీ టు 500 కేబీ మధ్యలో ఉండాలి పక్కా. అన్ని సెట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరైతే లైక్ పీజీ సెట్ ఉంటారో, పీజీ సెట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో, స్కోర్ కార్డ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ అన్ని అప్లోడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇది అప్లోడ్ చేస్తారో ఇక్కడ చూడండి స్కోర్ కార్డ్. గేట్ అయితే గేట్, పీజీ సెట్ అయితే పీజీ సెట్. సో, నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ ద అప్లోడింగ్ ఎస్ఎస్సి ఆర్ 10+2 సర్టిఫికేట్స్ అన్ని ఇప్పుడు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీకు 10th, ఇంటర్ అయితే పక్కా ఉండాలండి. ఒక్కటి మిస్ అయినా మీకు డిస్క్వాలిఫై చేస్తారు. సో, ఫస్ట్ వచ్చేసి మనకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు,
ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, ఇది రెగ్యులరా, డిస్టెన్స్ లో చేశారా, ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే మీ బోనాఫైడ్స్ లో ఉంటుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ స్టడీ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మనకు బోనాఫైడ్ అండి, మీరు 10th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, బోనాఫైడ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో ఎస్ఎస్సి మెమో, లాంగ్ మెమో, ఒరిజినల్ అన్ని ఇక్కడ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ కొట్టేస్తే మనకు డిస్ప్లే అయిపోతుంది మొత్తం, అది 10th క్లాస్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అండి. సో ఇంటర్మీడియట్ కూడా సేమ్, జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, హౌ మెనీ కాలేజ్ డిడ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్. సో కొందరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా చేంజ్ చేస్తూ ఉంటారు, అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ స్టడీ బోనాఫైడ్ ఫర్ సర్టిఫికేట్ ఫర్ కాలేజ్ 1. సో కొందరు ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్లో ఇంకొక కాలేజ్ అయినా ఆప్షన్ ఉంటుంది, దాని యొక్క బోనాఫైడ్ దీని యొక్క బోనాఫైడ్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒకటే కాలేజీలో చదివిన వాళ్ళు ఒకటే బోనాఫైడ్ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. సో లాంగ్ మెమో ఒరిజినల్ది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి, <500 KB ఉండాలి, సో అప్లోడ్ చేసేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పాయింట్ అండి. ఎవరికైతే సిఎంఎం లేదో, ఎవరికైతే పీసీ లేదో, ఎవరికైతే లైక్ బీటెక్ యొక్క దాన్ని ఏమంటారు బోనాఫైడ్ లేదో, ఇప్పుడు చెప్తానండి మెయిన్గా. సో ఇవి బీటెక్ ఇప్పుడు ఎవ్వరికి కూడా ఈ ఇయర్ 2024 వాళ్ళకు దాన్ని ఏమంటారు ఈ సర్టిఫికేట్స్ లేవు కాబట్టి మీరు కంపల్సరిగా 8th సెమిస్టర్ యొక్క మెమోస్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ 8th లేకపోతే ఓకే, 7 సెమిస్టర్స్ పాస్ అయిన వాళ్ళకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకో కూడా అదే వెబ్సైట్ లో వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడు చూపిస్తాను. ఎవరైతే 2023 బిఫోర్ ఉందో వాళ్ళన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఆ ప్లేస్ లో ఏమేమి పెట్టాలో కూడా ప్రీవియస్ వీడియోలో చేస్తాను, అది చూడండి. చూసిన తర్వాత మీకు లైక్ ఏం అప్లోడ్ చేయాలో, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ కూడా చెప్పాను. సో ఇక్కడ చూడండి, వాళ్ళే ఇచ్చారు ఇక్కడ పాయింట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ కన్సాలిడేటెడ్ మెమో, ఆప్షన్ నో, దెన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఆల్ సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమో. సో ఇప్పుడు మీకు టెన్షన్ పోయినట్టే, ఎవరైతే 8th సెమిస్టర్ మెమోస్ ఉంటాయో, ఎవరు 2024 మాత్రమే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, మీకు పీసీ లేకున్నా ప్రాబ్లం లేదు, సిఎంఎం లేకున్నా ప్రాబ్లం లేదు, బోనాఫైడ్ లేకున్నా ప్రాబ్లం లేదు, కానీ 8th సెమిస్టర్స్ పాస్ అయినట్టుంటే మీకు కౌన్సిలింగ్ దాకా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కౌన్సిలింగ్ తర్వాత మీకు లెటర్ అని చెప్పాను కదా, అది మీరు ఇచ్చేస్తే మీకు కౌన్సిలింగ్ లో మంచి సీట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, వాళ్ళే అన్నారు మీకు సిఎంఎం పీసీ లేకపోయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. సో మీ యొక్క బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ రూల్ నెంబర్ కానీ దాని మీద ఉంటుంది, సెమిస్టర్ మెమో మీద రూల్ నెంబర్ ఉంటుంది. కొందరికి నార్మల్ రూల్ నెంబర్ ఉంటుంది, కొందరికి 160216- అలా ఉంటుంది. ఏజ్ ఎట్లుంటుందో అట్లా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెక్యూర్డ్ మార్క్స్ అండ్ మాక్సిమం మార్క్స్ ఉంది కదా. సో మనకు బీటెక్ అంటే ఏంది, నార్మల్గా సిజిపిఏ ఉంటుంది. సో సెక్యూర్డ్ మార్క్స్ అంటే మీకు 10 జీపీఏకి ఎంత వచ్చినాయి, 9 వచ్చాయా, 5.7 వచ్చిందా, 6.7 వచ్చిందా. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 10 జీపీఏ. నెక్స్ట్ వచ్చేసి 9.3 వచ్చాయా, ఎన్ని వచ్చాయా. సో మెయిన్గా కొందరు డౌట్ రావచ్చు, 7 సెమిస్టర్స్ మాకు 7 సెమిస్టర్ వచ్చినాయి, 8th సెమిస్టర్ లేదు. సో ఏం చేయాలంటే మెయిన్గా మీరు కొద్దిగా ఆగండి. సో మెయిన్గా ఇప్పుడు 8th సెమిస్టర్ యొక్క రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, 10th లోపు లైక్ రిజిస్ట్రేషన్ రేపు అయిపోతుందంటే ఒక 3 days వరకు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తే దాని యొక్క రిజల్ట్స్ యాడ్ చేసి ఓవరాల్గా ఎంత సిజిపిఓ ఎంటర్ అయ్యండి. అదే 2023 బిఫోర్ వాళ్ళకు పక్కా మీకు సెమిస్టర్ మెమోస్ వస్తాయి. సో వాళ్ళు సెమ్ది ఇయర్ చూస్తారు. 2023 బిఫోర్ వాళ్ళకు పక్కా మీరు అన్ని 8 సెమిస్టర్ ఉంటేనే ఎలిజిబుల్ చేస్తారు వాళ్ళు, లేదు అంటే డిస్క్వాలిఫై చేస్తారు. సో మెయిన్గా లైక్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఓకే, లేవు అంటే మీరు పాస్ మార్క్స్ ఎంత 6 or 5 పాయింట్ ఉంటుంది. సో దాన్ని వేసి కూడా మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే మనం లీస్ట్ మార్క్ ఇస్తున్నాం, ఏం కాదు. లేదు అంటే హెల్ప్ డెస్క్ కి ఒకసారి కాల్ చేయండి. సో మెయిన్గా మేము అప్లై చేసేటప్పుడు ఇట్లనే చేసినాము, ఎందుకంటే మనము ఆ రిజల్ట్ ఏమో అప్లై చేసిన తర్వాత వస్తుంది, ఇప్పుడు ఏదో ఒకటి అయితే ఎంటర్ అయ్యాలి కదా. సో వేస్తే అదన్నీ వేయండి, లేదా ఒకసారి హెల్ప్ డెస్క్ అయితే చేయండి. సో వాళ్ళైతే ఇట్లనే చెప్పిండ్రు, ఇవి ఎంటర్ అయ్యాలి. సో నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం మార్క్స్ మీకు 10కి ఎన్ని వచ్చినాయి, 10 points అవి ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ కింద వస్తారా, జేఎన్టీ కింద వస్తారా. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, 2024 2023, ఇందులో మీరు ఎంటర్ అయ్యండి.
నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, కొందరు బీఈ ఉంటుంది, కొందరు బీటెక్ ఉంటుంది. సో మీ యొక్క మెమో మీన్ ఉంటుంది, అది కరెక్ట్గా చూసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్స్. సో మీరు సివిలా, మెకానికలా అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఎక్కడ చదివారు. సో మీ బీటెక్ ఎక్కడ అయిందో మీ బోనఫైడ్ మీద ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ డిస్టెన్స్ అడుగుతుంది. హౌ మెనీ కాలేజ్ డిడ్ యూ స్టడీ డిగ్రీ. సో ఇక్కడ మీరు కొందరు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర చదివి 3 ఇయర్స్ ఇంకొక కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటారు. అలా చదివితే దాని యొక్క బోనఫైడ్ ఉండాలి, వీటి యొక్క బోనఫైడ్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకు సెమిస్టర్ మెమోస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ అప్లోడ్ స్టడీ అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఫర్ కాలేజ్. సో ఇక్కడ మీరు దాని యొక్క సంబంధించిన బోనాఫైడ్స్ అప్లోడ్ చేయాలి. అదే బీటెక్ ఒకటే కాలేజీలో చదివితే ఒకటే బోనాఫైడ్ ఉంటుంది. 2 కాలేజ్లో చదివితే 2 అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మెయిన్ పాయింట్ అప్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అప్లోడ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇవి 2 ఎవరికైతే ఇప్పుడు లేవో 2024 వాళ్ళకు ఉండవు కదా, దాని బదులు మీరు 8th సెమిస్టర్ మెమో పెట్టినా ఓకే, కస్టోడియన్ పెట్టినా ఒకటే, కోర్స్ కంప్లీషన్ అన్న పెట్టినా ఓకే. సో ఈ డౌట్స్ కి సంబంధించింది వీడియో చేశాను సపరేట్ గా, అందులో అన్ని డౌట్స్ ఉంటాయి. సో ఇందులో అన్ని చెప్తే ఇంకా పెద్ద అయిపోతుంది వీడియో, కాబట్టి ఏ డౌట్ ఉన్నా ఇందులో సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నా అన్ని ఆ వీడియోలో చెప్పినా చూడండి. సో ఇది ఓన్లీ అప్లికేషన్ కాబట్టి. సో ప్రొవిజనల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకపోతే 8th సెమిస్టర్ వస్తే 8th అన్న పెట్టొచ్చు, కోర్స్ కంప్లీషన్ అన్న పెట్టొచ్చు, కస్టోడియన్ అన్న పెట్టొచ్చు. సంథింగ్ ప్రూఫ్ మీరు పాస్ అయినట్టు పెట్టాలి. అదే 2023 బిఫోర్ వాళ్ళు అన్ని ప్రొవిజనల్ వస్తే ప్రొవిజనల్, ట్రాన్స్ఫర్ వస్తే ట్రాన్స్ఫర్, ఆర్ కోర్స్ కంప్లీషన్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ పెట్టినాక డూ యూ హ్యావ్ కన్సాలిడేటెడ్ మెమో. సో మీకు కన్సాలిడేటెడ్ మెమో ఉంటే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. అప్లోడ్ కన్సాలిడేటెడ్ మెమో. సో కన్సాలిడేటెడ్ మెమో వచ్చిన వాళ్ళు ఎస్ పెట్టి కన్సాలిడేటెడ్ మెమో అప్లోడ్ చేయండి. నో పెడితే అది ఏదైతే సర్టిఫికేట్ అడుగుతుందో ఆ సర్టిఫికేట్ పెట్టాలి. మోస్ట్లీ 8th సెమిస్టర్ మెమో అడుగుతుంది, కస్టోడియన్ అడుగుతుంది, కోర్స్ అడుగుతుంది, ఏదో ఒకటి అడుగుతుంది. అది ఏది అడిగినా మన దగ్గర ఏది ఉన్నా ఒకటి అప్లోడ్ చేయాలి, ఏదో ఒకటి ప్రూఫ్ లాగా. సో మనకు ఫిజికల్ గా అక్కడ పర్సన్స్ చెక్ చేస్తారు కాబట్టి మనకు ఏం కాదు, ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేయాలి. సో అన్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ అప్లోడ్ అని క్లిక్ చేస్తే అన్ని అప్లోడ్ అయిపోతాయి మనకు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అండి, మనకు ప్రతి సెమిస్టర్ యొక్క మెమోస్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, అప్లోడ్ ఇండివిజువల్ మెమోస్, సెమిస్టర్ మార్క్స్ మెమోస్. సో యాడ్ ఇండివిజువల్ మెమోస్ ఉంటాయి ఇక్కడ. మీరు ఫస్ట్ ఇయర్ టు లాస్ట్ ఇయర్ అంటే 8th సెమిస్టర్ మెమోస్ పక్కా అప్లోడ్ చేయాలి. అండ్ ఎక్కడైతే బ్యాక్లాగ్స్ వచ్చినాయో వాటిని కూడా అప్లోడ్ చేయాలి. అంటే బ్యాక్లాగ్ వచ్చింది అప్లోడ్ చేయాలి, అది పాస్ అయినట్టు ఇంకొక సెమ్ లో ఇంకొక మెమో వస్తుంది కదా, దాన్ని కూడా అప్లోడ్ చేయాలి, అన్ని సెమ్. సో ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ ఏ సెమ్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్, అలా అన్ని 4 సెమ్స్ అప్లోడ్ చేసి టైప్ రెగ్యులర్. నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్, అంటే మీ 8th సెమిస్టర్ యొక్క మెమోస్ కూడా మీరు స్కాన్ చేయాలి. అదే అన్నా నేను, ఎక్కువ సెమిస్టర్స్ అన్నీ ఉండాలి. ఎవరికైతే సెమిస్టర్ మెమోస్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు పీసీ లేకున్నా సిఎంఎం లేకున్నా ఏం కాదు, యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లాని కస్టోడియన్ కోర్స్ తెచ్చుకోండి, ఇంకా టైం ఉంది కదా, అన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక ఇక్కడ యాడ్ లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు కొందరు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకొక సెమ్ లో పాస్ అవుతారు. సో అది ఫెయిల్ అయింది, పాస్ అయింది, 2 కూడా పెట్టాలా, అదొక మెమో ఇదొక మెమో. సో అన్ని అప్లోడ్ చేయాలి, అన్ని యాడ్ చేయాలి. అంటే మీరు 8 నార్మల్ గా రెగ్యులర్ గా పాస్ అయిన వాళ్ళకి 8 ఉంటాయి మెమోస్. అదే కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకు 10 ఉంటాయి, 10 అప్లోడ్ చేయాలి, 12 ఉంటాయి 12, ఎన్ని ఉంటాయి అన్ని అప్లోడ్ చేయాలి. వాళ్ళు అన్ని వెరిఫై చేస్తారు, ఓన్లీ సెమిస్టర్ మెమోసే వెరిఫై చేస్తారు, మిగతా ఏ సర్టిఫికేట్స్ కూడా చూడరు. సో అది నేను చెప్పేది. సో లిస్ట్ ఆఫ్ ఇండివిజువల్ మెమోస్, సెమిస్టర్ మెమో సర్టిఫికేట్స్. సో ఇక్కడ మొత్తం వస్తాయి, మనం ఎన్ని అప్లోడ్ చేస్తామో అన్ని సబ్మిట్ కొడితే అయిపోతాయి. సో ఇదండి. సో మెయిన్ గా నేను ఆ వీడియోలో అన్ని క్లారిటీగా చెప్పాను కాబట్టి ఈ వీడియోలో ఇంకేమైనా మీకు క్లారిటీ రాకపోతే ఆ వీడియో చూడండి, అన్ని చెప్పాను. సో ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. సోషల్ కేటగిరీ, సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ అన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోండి ఇక్కడ. సో మైనారిటీ వాళ్ళకైతే అది నేను చెప్పాను కదా, బోనాఫైడ్ లైక్ టీసీ ఉంటుంది కదా 10th క్లాస్లో, మీరు మైనారిటీ ముస్లిం అవన్నీ కరెక్ట్ ఉంటే మీరు అప్లోడ్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి, లైక్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో ఈడబ్ల్యూఎస్, సో ఇక్కడ అప్లోడ్ చేయాలి. మైనారిటీ వాళ్ళు కూడా అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్ పక్క, అప్పుడే మీకు మైనారిటీ యొక్క రిజర్వేషన్ వస్తుంది. ఇది అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ కూడా అప్లోడ్ చేయాలండి. ఇక్కడ క్యాప్ వాళ్ళకు సపరేట్ క్యాప్ ఉంటుంది, అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి క్యాపా, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్. అంటే కొందరికి 2 సర్టిఫికేట్స్ ఉండొచ్చు, 2 కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం.
సో ఇక్కడ చూడండి క్యాప్, ఎన్సిసి, పిహెచ్ ఉన్నా లైక్ సారీ ఏది ఉన్నా కూడా మీరు 2 ఉంటే 2, 3 ఉంటే 3 అప్లోడ్ చేయాలి, పక్కా అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి అప్లోడ్ చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్. సో ఓన్లీ టీఎస్పీసీ సెట్ ద్వారా ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ వాళ్ళు ఉంటారు కదా, నేను ఆల్రెడీ దాని గురించి కూడా చెప్పాను. లేటెస్ట్ ఇన్కమ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ది మాత్రమే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ గురించి అవన్నీ చెప్పేశాను. 2014 తర్వాత జూన్ తర్వాత ఉన్నాయి, అప్లోడ్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ ఈ ఇయర్ది ఉండాలి ఓసీ క్యాండిడేట్ది. సో మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి, 1 lakh బిలోనా, 2 lakhs? సో 2 lakh బిలో ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఎంత అని చూస్ చేసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎంఆర్ ఆఫీస్ది పేరెంటల్ ఇన్కమ్. నెక్స్ట్ అప్లోడ్ ఆధార్ కార్డ్. సో మీరు ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మెయిన్ సర్టిఫికేట్స్, ఇన్కమ్, ఆధార్ కార్డ్ 2 ఇక్కడ. సో ఇక్కడ అన్ని కూడా 100 to 500 KB ఉండాలి. సో ఇక్కడ మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సో మీరు ప్రొవైడ్ చేసిన డేటా కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో అవే అప్లోడ్ చేయాలి. మిగతా ఏ సర్టిఫికేట్స్ కూడా మనకు అనవసరం. ఇక ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అవన్నీ మనకు లోకల్ వాళ్ళకి అవసరం లేదు, ఓన్లీ నాన్ లోకల్ రెసిడెన్సీ వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి. చాలా మంది రెసిడెన్సీ అంటున్నారు కానీ రెసిడెన్సీ ఏమైనా నచ్చిందా, ఏడ కూడా రాలే. సో లాస్ట్కు మీరు అప్లై చేస్తారు కదా, అన్ని అప్లై చేసిన తర్వాత జస్ట్ సబ్మిటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెరిఫైడ్, అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫిజికల్ గా అన్ని సర్టిఫికేట్స్ చెక్ చేస్తారు. మీరు మెమోస్ చెక్ చేస్తారు, అన్ని పాస్ అయ్యారా లేదో చెక్ చేస్తారు, క్యాస్ట్ మీద లేదా ఇన్కమ్ మీదనా కాదా, మీ అన్ని చెక్ చేసిన తర్వాత వెరిఫైడ్ అని వస్తుంది. వెరిఫైడ్ తర్వాత అప్రూవ్ చేస్తారు, అంటే మీ డీటెయిల్స్ అన్ని పక్కా కరెక్ట్ ఉన్నాయి అంటేనే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేస్తే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ కి అప్లికేబుల్. సో అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్రూవ్డ్ వెరిఫై వస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారండి. సో ఎక్కడైనా ఏమన్నా ఎర్రర్ కానీ ఏమన్నా ఫాల్స్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా, ఏమన్నా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళు కరెక్షన్స్ బై మెయిల్ కానీ మొబైల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే మీరు లైక్ అప్లై చేసిన తర్వాత ఎవ్రీడే మీరు చెక్ చేస్తూనే ఉండాలి, 1 hourకి 2 hours ఎప్పుడైతే అప్రూవ్ వచ్చిందాకా. అప్రూవ్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు మెయిన్గా మీరు మొబైల్లో అప్లై చేయకండి, బయట నెట్ షాప్ కానీ జిరాక్స్ షాప్ కానీ లైక్ మీ సేవలో అప్లై చేసుకోండి. మీ మొబైల్ ద్వారా ఫొటోస్ తీయకండి, సర్టిఫికేట్స్ స్కాన్ చేపియండి, ఫ్యూచర్లో కూడా మీకు యూజ్ అవుతాయి. సో అన్ని ప్రాపర్గా స్కాన్ చేసి అన్నీ అప్లోడ్ చేయండి. మెయిన్ సజెషన్స్ మీరు హెల్ప్ డెస్క్ నుంచి తీసుకోండి. అండ్ ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ గురించి లైక్ ఎంటెక్ చేసే ముందు ఈ ఫీ డీటెయిల్స్ కానీ దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను. ఎంఫార్మసీ వాళ్ళు కూడా చూడండి, అది ఎంటెక్ వాళ్ళు కూడా చూడండి. సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఈ 2024 వాళ్ళు, 23, 22, 21 బ్యాచ్ వాళ్ళందరూ ఆ వీడియో చూసిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న వాళ్ళు నేను చెప్పిన చేయండి, లేదంటే హెల్ప్ డెస్క్ ఫోన్ చేయండి వాళ్ళకు, వాళ్ళు ఏం చేయమంటే వాళ్ళు చేయండి అండి. సో ఏ మిస్టేక్ ఉన్నా మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి తొందరగా అప్లై చేయకండి, అన్నీ ప్రాపర్గా స్కాన్ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే జేఆర్ఎఫ్ నోటిఫికేషన్ కానీ, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, ఎవ్రీడే ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా రిజిస్ట్రేషన్ లింక్ లైక్ టెలిగ్రామ్ది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను, కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి.